అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. చూసారండి, ప్రభువైన యేసు సమస్తమును కలుగ చేసినవాడు. సమస్తము ఆయన లేకుండా ఏది కలగలేదు. సృష్టి యావత్తు మొత్తం కూడా ఆయన చేతి ద్వారా జరిగింది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన దేవునికి ప్రార్థిద్దామండి. ఆయన వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఈ రోజుల్లో మనము వాక్యమును చదవడం వల్ల మనకి దేవుడితో మాట్లాడటం, దేవుడు మన మధ్య నివసిస్తున్నట్లుగా మనం తెలుసుకోవాలండి. వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచుండెను. కాబట్టి ఆ వాక్యమును మనము ధ్యానించవలను. వాక్యమును ప్రతిరోజు ధ్యానించవలను. 10 అధ్యాయాలు, 15 అధ్యాయాలు, 20 అధ్యాయాలు, నీకు సమయం ఉన్న కొద్ది అధ్యాయాలు చదువుకోవాలి. 30 అధ్యాయాలు, 40 అధ్యాయాలు కూడా చదివేవాళ్ళు ఉన్నారండి. కాబట్టి ఈ రీతిగా 10 అధ్యాయాలు, 15 అధ్యాయాలు, 20 అధ్యాయాలు చదివి దేవుణ్ణి నామాన్ని స్తుతించాలి. ఈ రీతిగా మనం వాక్య రూపంలో మన దేవుణ్ణి మన మధ్య నివసింపజేసుకుంటున్నామండి. ఎప్పుడైతే మనం వాక్యం చదువుతూ ఉంటామో దేవుడు మన మధ్య నివసిస్తాడు. ఎందుకు నివసిస్తాడు? దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉండను. కాబట్టి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేయవలనంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. ఈ వాక్యం అనే నీరుతో పాలతో మనము నింపబడాలి. ఎప్పుడైతే ఈ నీరు అనేది వాక్యము నీరు చూపిస్తుంది, పాలకు సూచనగా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం ధ్యానించే వారమై ఉండాలి. వాక్యం ధ్యానించినట్లయితే దేవుడు మన మధ్యలో నివసిస్తూ ఉంటాడు. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది, నీ పాలత మము పెంచి, నీ తోటల మము ఉంచి, నీ బలమును మాకీయుమా. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది, నీ పాలతో మము పెంచి, నీ తోటల మము ఉంచి, నీ బలమును మాకీయుమా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. దేవుని దివ్యవాక్యము ఈవిగా మనకి ఇప్పుడు దొరుకుతున్న సమయంలో దాన్ని మనము వెతికి రక్షించబడాలండి. దేవుని వాక్యం దొరుకుతున్న సమయంలోనే సమృద్ధిగా చదువుకోవాలండి, ధ్యానించుకోవాలండి. దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే మనకి యేసయ్యతో మనతో నివసిస్తాడండి. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేయను. కాబట్టి మన వాక్యాన్ని ధ్యానించే వారమై ఉండాలి. వాక్యం దేవుడైన దేవునికి మన మధ్యలో ఆయనలో ఉన్నప్పుడు ప్రార్థించాలి. ఆయన దేవునితో ప్రార్థించాలి. ఆయన మనం చేసిన ప్రార్థన పరలోకం చేరాలి అంటే చిన్నపిల్లవాడు తండ్రిని చేయి పట్టుకొని ఎక్కడికన్నా వెళ్తేటప్పుడు చిన్నపిల్లవాడు ఏం చేస్తాడండి? తండ్రి చేయి పట్టుకొని నడుస్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? నా తండ్రి నా చేతిని పట్టుకున్నాడు కనుక నేను ధైర్యంగా ఉంటానని ధైర్యంగా ఎంత దూరమైనా వెళ్తాడండి. కొంత సమయంలో వదిలేసి ముందుకు వెళ్ళినప్పుడు ఏదైనా కుక్క కానీ గాడిని ఏదో ఒక పంది కానీ ఏదైనా ఎదురు రాగానే భయం వేసి పిల్లవాడు ఏం చేస్తాడు? మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుని వస్తాడు. అప్పుడు మళ్ళీ తండ్రి చేయబట్టుకుని ధైర్యంగా ముందుకి నడుస్తాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు శ్రమలు, శోధనలు, వేదనలు వచ్చినప్పుడు భయపడకుండా, కలవరపడకుండా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన తండ్రి అయిన దేవుని చేయి పట్టుకొని నడవాలండి. ఆయన చేయి పట్టుకొని నడిచినట్లయితే మనం ధైర్యంగా మన శ్రమలలో, శోధనలో, వేదనలో
ధైర్యంగా ఉంటామండి. ఈ లోకంలో శ్రమలు అంటే ప్రభు మనకి వ్యక్తిగతంగా పిల్లల చదువులు, పిల్లల ఉద్యోగాలు, పిల్లల వివాహాలు అవ్వలేదని భయపడుతూ ఉంటామండి. ఇలాంటి వాటి కోసం భయపడుకోకుండా ఉండాలంటే మనం యేసయ్య చేపట్టుకోవాలండి. యేసయ్య చేపట్టుకొని ప్రార్థించినట్లయితే మన ప్రార్థన పరలోకానికి చేరుతుంది. మన ప్రార్థన పరలోకానికి చేరాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ప్రార్థించాలి? ధైర్యంగా ప్రార్థించాలి. మన వాక్యాన్ని ధ్యానించాలి. 10 అధ్యాయాలు, 15 అధ్యాయాలు, 20 అధ్యాయాలు, 30 అధ్యాయాలు ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. మన ప్రార్థన పరలోకం చేరాలంటే మనం చేయవలసిన పని 1 నమ్మకంగా ప్రార్థించాలండి. ఎలా ప్రార్థించాలి? నమ్మకంగా ప్రార్థించాలి. 2 విశ్వాసంతో ప్రార్థించాలండి. 2 విశ్వాసంతో ప్రార్థించాలి. 1 నమ్మకంతో ప్రార్థించాలి, 2 విశ్వాసంతో ప్రార్థించాలి, 3 స్తుతించుతూ ఉండాలండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ మనం ప్రార్థన చేయాలండి. ఒకవేళ నీకు నమ్మకమైన వారికి మెండైన దీవెనలని దేవుడు చెప్తున్నాడండి. విశ్వాసంతో ప్రార్థించినట్లయితే, విశ్వాసము అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడండి. విశ్వాసంతో ప్రార్థించి ఇస్సాకును పొందుకున్నాడండి. ఆ రీతిగా మనము విశ్వాసంతో ప్రార్థించాలండి. తర్వాత స్తుతించాలండి. మనం ఏదైతే అడుగుతున్నామో అది తప్పకుండా దేవుడు ఇచ్చినట్లుగా భావించి, ప్రభువా నా బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా బిడ్డకు మంచి చదువునిచ్చినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఈ రీతిగా మనం ప్రార్థించాలండి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో తప్పకుండా మనం కోరినవన్నీ జరుగుతాయి. మన దేవుడికి అసాధ్యమైన కార్యం లేదు కాబట్టి, దేవునికి సమస్తము సాధ్యము కాబట్టి, మనం ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన దొరుకు కాలంలో వెతకాలండి. మనం ఎప్పుడు దొరుకుతున్నాడు? ఇప్పుడు సమీపంగా ఉన్నాడు యేసయ్య. ఒక కాలం వచ్చును, ఆ కాలంలో మనకి వాక్యము కరువైపోవును. కాబట్టి ఇప్పుడే మనం బైబిల్ని సాధ్యమైనంతవరకు ఎక్కువ సమయం ధ్యానించడానికి ఒప్పుకోవాలండి. ఇలా ఒప్పుకున్నట్టయితే దేవునికి నమ్మకంగా ప్రార్థించు, విశ్వాసంగా ప్రార్థించు, స్తుతించు. ఈ రీతిగా ప్రార్థించినట్లయితే మన ప్రార్థన పరలోకానికి చేరుతుందండి. మన ప్రార్థన పరలోకానికి చేరాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. ప్రతిరోజు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదు షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పుడు వినిపించిన వాక్యముకై వందనములు, స్తుతులు, స్తోత్రములు నీరు కట్టి ఫలింపచేయండి మా హృదయాల్లో ప్రభువా. అయ్యా నీకు వందనాలు. నీ వాక్యము దొరక కాలంలోనే మేము వెతకు వారిగా ఉండటానికి సహాయం చేయనైనా, ధ్యానించనైనా, మా మధ్య నువ్వు నివసించినట్లుగా సహాయం చేయి ప్రభువా. మా మధ్య మీరు నివసించి మాకున్న ప్రతి సమస్యను తీర్చండి ప్రభువా. అయ్యా గర్భఫలం లేక బాధపడే వారికి గర్భఫలం అనుగ్రహించండి తండ్రి. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభువా. ఉద్యోగం లేక బాధపడుతున్న వారిని నాయన ఉద్యోగాలను గ్రహించండి తండ్రి. ఎవరికి ఏ అవసరత ఉన్నదో ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభా. సమస్తం మీకు సాధ్యం కనుక ప్రభా, అందరి అవసరాలను తీర్చి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.